మన సనాతన ధర్మం ప్రకారం ఆత్మ జన మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. 84 లక్షల యోనుల్లో మనుష్య జన్మ అత్యంత శ్రేష్టమైనది. అలాంటి ఉత్తమమైన జన్మలో చివరి సమయంలో చేయవలసిన విధులను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువును గరుత్మంతుడు ఇలా అడుగుతున్నాడు: హే భగవన్, మృత్యువు ఆసన్నమైనప్పుడు వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలను వివరంగా వినాలని ఉంది. కరుణించండి అని ప్రార్థించాడు. దానికి విష్ణు భగవానుడు ఇలా చెప్పనారంభించాడు: జీవాత్మ తన కర్మ భోగ కారణవశాన తన వర్తమాన శరీరాన్ని వీడిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని పీడతో బాగా అలికిన భూమిపై తిలలను కుశాసనాన్ని పరిచి దానిపై పరుండబెట్టాలి. నోటిలో బంగారాన్ని పెట్టి సమీపంలో తులసి మొక్కను సాలగ్రామ శిలను తెచ్చిపెట్టాలి. ఆ వ్యక్తి మృత్యువును వీలైనంత వరకు ముక్తిదాయకం చేయడానికి ఒక పద్ధతిలో సూక్తాలను పఠించాలి. తరువాత చిన్న చిన్న బంగారు రేకులను మరణించిన ప్రాణి ముఖంపై, ముక్కు ఇరు కన్నులపై, చెవులపై, లింగంపై అంటించాలి. 2 చేతులలోనూ కంఠభాగంపైన తులసి దళాలను ఉంచాలి. శవాన్ని 2 వస్త్రాలలో చుట్టి కుంకుమతో, అక్షతలతో పూజించిన తరువాత పూలమాలతో అలంకరించాలి. అప్పుడు పుత్రులు, బంధుబాంధవులంతా కలిసి ఆ శవాన్ని పుత్రులు భుజంపై పెట్టుకుని మోస్తుండగా పురుజన్లతో కలిసి 2వ ద్వారం గుండా బయటకు తీసుకువచ్చి శ్మశానం వైపు సాగిపోవాలి. అక్కడ పుత్రులే తూర్పు వైపుగాని, ఉత్తరాభిముఖంగా గాని చితిని నిర్మించి అందులో చందన, తులసి, పలాసాది కర్రలను వేయాలి. మరణాసన్న వ్యక్తి ఇంద్రియాలన్నీ వ్యాకులమైపోయి, చైతన్యం పోయి, శరీరం జడమైపోతుండగా ప్రాణమనబడే ఆత్మ యమదూతలతో కలిసి వెళ్ళిపోతుంది. అప్పుడు మృతునికి దివ్యదృష్టి ప్రాప్తిస్తుంది. దాని ద్వారా అతడు ప్రపంచాన్నంతటినీ చూడగలుగుతాడు. దీనికి ముందు ప్రాణం పోవడం అనేది అందరికీ ఒకేలాగా జరగదు. కొందరికది గొంతుదాకా వచ్చి చిక్కుకుపోయి నానా బాధలు పెడుతుంది. శరీరం భీభత్సంగా, ముఖం వికృతంగా కదులుతాయి. కొందరికి నోటి నుండి నురగ కారుతుంది. వీరంతా పాపాత్ములు. కాబట్టి వీరిని యమదూతలు పాశంతో కొడతారు. అప్పుడా పాశానికి ప్రాణం తగులుకుంటుంది. పుణ్యాత్ముల విషయంలో ఇవేవీ జరగవు. మృతుడు నిద్రిస్తున్నట్టే ఉంటాడు. ముఖంలో ఒక రకమైన ప్రశాంతత, వెలుగు కనిపిస్తుంటాయి. ఆ ప్రాణి దృష్టికి యమదూతలు దేవదూతలలాగా, యమధర్మరాజు విష్ణురూపునిలాగా కనిపిస్తారు. అదే యమధర్మరాజు పాపులకు కాటుక కొండలాగా ఎలా కనిపిస్తాడో ఇదివరకే విన్నావు కదా. పార్ట్ 2 కోసం వేచి ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ట్రినిటీ క్రియేషన్స్ 1 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేయండి. ధన్యవాదాలు.